హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఆదివారం పొద్దుటపూట అందరూ బిజీగానే ఉంటారు. నేను కూడా బిజీ అండి. నేను డీమార్ట్కి వెళ్ళి వచ్చానమాట. ఆ సరుకులు అవి సర్దుతూ మీతో మాట్లాడదాం అని చెప్పేసి కాసేపు మీతో మాట్లాడుతూ స్పెండ్ చేస్తూ సరుకులు సర్దుకుందామని చెప్పేసి నేను ఈ వ్లాగ్ మొదలుపెట్టానమాట. ఇవన్నీ రాత్రి తీసుకొచ్చాను. రాత్రి అసలు ఇంకా నైట్ టైం సర్దడం ఓపిక లేక పొద్దుటే మొదలుపెట్టానమాట. వీటికి ఇవి గ్రేడ్ చేస్తున్నాను ఫస్ట్. గ్రేడ్ చేశాక ఇవ్వండి కొన్ని కొన్ని పైకి, కొన్ని కొన్ని కిందకి, కొన్ని కొన్ని పక్కకి అలా వెళుతూ ఉంటాయి అన్నమాట. మీకు బోర్ కొట్టదులేండి, నేనైతే వాగుతూ ఉంటాను కదా, అందుకని అయిపోయాయి కొన్ని, ఇంకా కొన్ని తీస్తున్నాను. మధ్య మధ్యలో చున్నీ వేసుకోకపోతే బాగోదు కదా, చున్నీ వేసుకొని దాన్ని తట్టుకోలేక చచ్చిపోతున్నానండి బాబు. అలాగే దేవుడి సామాను సపరేట్గా అన్నీ పక్కన పెట్టేయాలి కదా. నేను ఈ సరుకులతో పాటు డీమార్ట్ సరుకులతో పాటు ఎవ్రీ మంత్ దేవుడికి కావాల్సిన కడ్డీలు, నువ్వుల నూనె, ధూప్ స్టిక్స్, అన్నీ ఒత్తుల ప్యాకెట్లు అన్నీ తెచ్చేసుకుంటాను. అక్కడ డీమార్ట్లో అయితేనే చవకండి మనకి. అది కాక నేను అక్కడ వాడే ఆయిల్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అదైతేనే నాకు మంచిగా ఉంటుందన్నమాట. ఏవి సర్ఫ్ ప్యాకెట్లు ఇవన్నీ అయిపోయాక వస్తాయి అనుకుంటా బహుశా, నాకు తెలిసి. నేను ఏ ఆయిల్ వాడతానో దేవుడి పూజకి చూపిస్తానండి మీకు. ఎందుకంటే అదైతేనే ఎందుకో ఒత్తులు కొరుక్కుపోకుండా లాస్ట్ వరకు నూనె అయిపోయినా సరే అవి కుందులు పాడవకుండా మంచిగా ఉంటాయండి. ఎందుకు నేను చాలా చోట్ల చాలా ఆయిల్స్ ట్రై చేశాను, కానీ ఎందుకో వాటంత కంఫర్ట్గా నాకేం అనిపించలేదు. మరి మీకైతే ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీరు ఎవరెవరు ఏమేమి వాడతారో కొంచెం మెసేజెస్లో సజెస్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేనైతే అదే వాడతాను. తీస్తుంది అనుకుంటా, అదిగోండి అనురాగ్ నువ్వుల నూనె వాడతాను అనమాట నేను. అదేమో డిమార్ట్ వాళ్ళ స్పెషల్ అనమాట. లైజాల్ లాగే చాలా మంచిగా పనిచేస్తుందండి. నేను అందుకనే అదే తెచ్చుకుంటాను ఫ్లోర్ క్లీనింగ్కి. నువ్వుల నూనె అనురాగ్ మాత్రమే ఎందుకు వాడతానంటే ఇందాక చెప్పాను కదా మీకు రీజన్ అదనమాట. ఇంకా అవి మా వారి సబ్బులు. ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నా కూడా ఇద్దరం వేరు సబ్బులు వాడతామండి బాబు. ఏంటో ఒకరు వాడింది మొదటి నుంచి అలా అలవాటైపోయింది. మా పాపకి అవి నాకు స్పెషల్ అండోయ్. నేనే తెచ్చుకొని దాచిపెట్టుకొని సపరేట్గా తింటూ ఉంటాను అనమాట. అవి అయితే ఎవరికి ఇవ్వా నేను. ఇంకా ఇవన్నీ బట్టలకి గంజిపొడి రివైవ్ వాడతాను నేను. మా వారి షర్ట్లకి వాటికి రివైవ్ వాడతాను. ఇవి నా బాడీ లోషన్, షాంపూ అండి నేను వాడేవి అవి రెండు. మా వారు మళ్ళీ షాంపూ కూడా సపరేట్, ఆయన వేరే వాడతారు. ఆయనకి ఎక్కువ పట్టదు కాబట్టి 2 monthsకి ఒకసారి ఆయనకి షాంపూ తీసుకొస్తుంటాను. అవి నా సోప్స్ అనమాట. అవి మా వారి సోప్స్, ఇవి నావన్నమాట. నా విల్లక్స్, ఆయన మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట. చూసారుగా. ఇది నిజంగా బడాయిగా చెప్పడం కాదండి, మాకు అలవాటైపోయింది అలాగా. ఎందుకంటే ఏమో అర్థం కాదు, కొన్ని నాకు బాడీకి పడనివి, నా స్కిన్ చాలా సెన్సిటివ్, పడనివి చాలా ఉన్నాయి అనమాట. అందుకని సపరేట్గా వాడతాం. అవన్నీ దేవుడి సామాను, ధూప్ స్టిక్స్ అవన్నీ అనమాట. మొత్తానికి గ్రేడ్ చేసేస్తున్నాను. గ్రేడింగ్ అయిపోతే మీకు అవి మీకు స్పెషల్గా చెప్పాలండో, అవి మా వరలక్ష్మి కోసం తీసుకొచ్చానండి. చూసారా ఎన్ని ఉన్నాయో. మా మేడం గారు అన్ని సోప్స్ వాడతారనమాట గిన్నెలకి. అర్థమైందా? ఏం చెప్పనండి. ఇంకా అదిగో గ్రేడింగ్ అయిపోయింది. గ్రేడ్ అయిపోయాక సపరేట్గా పెట్టేసుకున్నాను అన్నీ. ఇంకా ఎక్కడ సర్దాల్సినవి అక్కడ సర్దేశాక మీకు ఇంకొకసారి కిచెన్ చూపిస్తాను. ఇంకా ఉంది గ్రేడ్, ఇంకా ఓకే సర్దుతూ ఉన్నాను గ్రేడ్ చేసినవన్నీ. చూడండి, ఇది చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి, కింద గ్రైండర్ అవి పెట్టుకోవడానికి మనం, పైన ఓవెనను, ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుందన్నమాట. ఇద్దరమే కదండి, అందుకనే ఆఫ్ పెట్టుకొని మిగతావన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను నేను. నాకు ఎంత అవసరమో అంతే పెట్టుకుంటాను, మిగతావన్నీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వంట టైం కదా, అందుకని నాకు కిచెన్ హడావుడిగా ఉంది. లేకపోతే ఆ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఉంటుంది. ఈసారి నీట్గా సర్దుకున్నాక చూపిస్తానండి. చాలా నీట్గా పెట్టుకుంటాను. ఇది నేను ఆయిల్ తయారు చేసుకునే షెల్ఫ్ అండి. ఓన్లీ నా ఆయిల్ మూలికలు మాత్రమే ఉంటాయి అందులో. ఇక ఇవన్నీ ఈ ర్యాక్స్ అన్నీ నాకు కిచెన్కి సంబంధించినవండి. ఇవి చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి, పైన ఉన్న చాకులు, స్పూన్స్, గంటెలు పెట్టుకోవడానికి, కింద ప్లేట్లు, అట్ల రేకులు అవన్నీ పెట్టుకుంటాను. అట్ల పెనాలు ఇవి అంతవరకు పెట్టుకుంటాను అనమాట. పక్క షెల్ఫ్లో
కొంచెం పెద్ద గిన్నెలు పిండి పెట్టుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రిడ్జ్లో పిండి స్టోర్ చేసుకోవడానికి అనమాట. అవి పెట్టుకుంటాను. కింద కుక్కర్లు పాన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. భయపడకండి. ఇవి స్టవ్ దగ్గర నాకు చేతికి అందుబాటులో ఉండడానికి ఉప్పు పసుపు టీ పొడి షుగర్ అలాంటివి పెట్టుకుంటానండి. ఇవన్నీ నా కప్పుల స్టోరేజ్ అనమాట. కప్పులు అంటే చాలా పిచ్చి. రకరకాల కప్పులు నేను ఇది చేస్తూ ఉంటాను. వంట టైం కదా. ఇంకా చూడండి మొత్తం ఇన్ని సర్దేసేసాక నా కిచెన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, అయిపోయింది నా కిచెన్ టూరు. బాయ్ ఫ్రెండ్స్.